అసలు ఈ రోజు రోజుకి ధర్మస్థల కేసులో వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే నిజంగా మెంటలిపోతుంది. మన లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఆర్వా ప్లేస్లో వచ్చేసి ఏటీఎం కార్డ్స్ అండ్ పాన్ కార్డ్స్ దొరికాయని చెప్పేసి. అవైతే చాలా వరకు మనకి కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ఉపయోగపడుతున్నాయి. సో ఆ విధంగా దర్యాప్తు ప్రక్రియను అయితే సిట్ కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు 11వ ప్లేస్లో అయితే తవ్వడం అయితే జరిగింది. అక్కడ కొన్ని చీరకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు అయితే దొరకడం జరిగింది. ఇప్పుడు ఈ అవశేషాలు ఏంటంటే కేసుని ఎటువైపు తీసుకెళ్తాయో కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. చనిపోయిన వాళ్ళు ఈ ఆడవాళ్ళ పైన ఇన్ని అఘాయిత్యాలు జరిగిన తర్వాత వాళ్ళని చంపడం జరిగింది. నిజంగా అసలు హృదయ విదారకమైన విషయం అది. సో ఇప్పుడు ఈ కేసులో మరికొంత కొత్త మలుపు ఏంటంటే జయంత్ అనే ఒక కొత్త సాక్షి రావడం జరిగింది ఈ కేసు కొరకు. తను 15 సంవత్సరాల కిందట ఒక పాపను ఇలా పూడ్చిపెట్టడం తన కల్లారా చూశానని చెప్పేసి, నేను ఆ విషయంలో అయితే నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పేసి నా వాదనను కూడా మీరు కన్సిడర్ చేయాలి అని చెప్పి వచ్చి సిట్ అధికారులను అయితే కలవడం జరిగింది. ఇప్పుడు తన తాలూకా ఈ వాంగ్మూలం కూడా చాలా క్రిటికల్గా మారబోతుంది, ఈ కేసుకి చాలా ఉపయోగపడబోతుంది. సో ఇవన్నీ కలిపి కేసుని ఎటు తీసుకెళ్తాయి అనే విషయం అయితే మాత్రం నిజంగా అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆయన కూడా తీసుకెళ్లి ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో ఈయనతో పాటు ఈ జయంత్ను కూడా ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ సిట్ అధికారులు అయితే తవ్వకాలు అయితే జరుపుతున్నారు. అవశేషాలు అయితే కొద్దిగా బయటపడుతున్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా కాలం కిందట ఈ మర్డర్స్ ఇవన్నీ జరగడం, దానికి తోడు ఏంటంటే ఆ మట్టిలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు, మట్టిలో ఉన్నటువంటి మార్పులు, వాతావరణ మార్పుల వల్ల కొన్ని శవాలను గుర్తించడం అయితే కష్టతరంగా మారిందని చెప్పేసి ఈ సిట్ అధికారులు జీపీఆర్ సిస్టమ్, అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్ అనే జీపీఆర్ సిస్టమ్ అంటారు దాన్ని. సో దాన్ని యూజ్ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి హైకోర్టును అయితే కోరడం జరిగింది. హైకోర్టు కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ యూజ్ చేయమని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో కొసమేరపు ఏంటంటే ఈ కేసు మొత్తం సంబంధించినటువంటి ఎటువంటి మీడియా కథనాలు రాకూడదని చెప్పేసి ఒక గ్యాగాటం అయితే వాళ్ళు అప్లై చేయడం జరిగింది, నివేదికను అయితే సమర్పించడం జరిగింది. దాన్ని హైకోర్టు కొట్టివేస్తూ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి, ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ఈ కేసుని ఎటు నుంచి ఎటు అనేది ప్రజలకు ఒక అవగాహన అయితే ఉండాలి అని చెప్పేసి ఈ గ్యాగాటం అయితే తిరస్కరించడం జరిగింది. అయితే ఈ గ్యాగాటను తిరస్కరించి ఇంత చేసిన ఒక న్యాయమూర్తి జడ్జి ఆయనే ఇప్పుడు యాక్చువల్గా హైకోర్టుకి కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగా ఈ కేసు నుంచి అయితే నేను తప్పుకుంటానని చెప్పేసి తను ఈ కేసు నుంచి అయితే తప్పుకోవడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా అర్థం కావట్లేదు. ఇంతవరకు కూడా చాలా ధైర్యంగా ప్రతిదీ కూడా చేసిన ఆయన కొన్ని పర్సనల్ కారణాలు, వ్యక్తిగత కారణాలతో నేనైతే తప్పుకోవడం జరుగుతుంది ఈ కేసుని అని చెప్పేసి, అది మరి ఎంతవరకు ఇది ఈ కేసు నిజంగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అనేది నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది, ఒక చర్చాంశనీయ అంశంగా అయితే మారింది. సో ఈ కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుంది, యాక్చువల్గా జరిగిన ప్రతిదీ ఇన్సిడెంట్ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో జరిగిందని క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతుంది. సో ట్రాన్స్పరెంట్గా జరగాలి, దోషులు ఎవరైనా సరే శిక్షింపబడాలి, చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మకైతే మాత్రం శాంతి చేకూరాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. అక్కడ ఉన్న ప్లేస్లో మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఇది ప్రజెంట్ అయితే హాట్ టాపిక్గా ఉంది. ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఇంత దారుణమైన ఇటువంటి కేసును కూడా ఎప్పుడు చూస్తుంటారు. దీనిపైన మనకి ఏంటంటే బయట కంట్రీస్లో కూడా న్యూస్లో డిబేట్స్ అయితే జరుగుతున్నాయి ఈ మర్డర్స్ గురించి, వాటి గురించి. సో ఈ దోషులు ఎవరైనా ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్నా వాళ్ళు శిక్షింపబడాలని కోరుకుందాం. సో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలి, చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మశాంతి చేకూరాలి. సో ఈ కేసు ట్రాన్స్పరెంట్గా జరగాలని ఆశిద్దాం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని అయితే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికోసం ప్రతి అప్డేట్ని మీ ముందు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో చాలా వరకు మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి మరిన్ని వీడియోలు, మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ అయితే మీ ముందుకి మేము తేగలం. సో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ జై హింద్.